భారత్ రష్యా 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం మాస్కోకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అక్కడ ఘనస్వాగతం లభించింది. సోమవారం సాయంత్రం మాస్కో విమానాశ్రయంలో దిగిన మోదీకి రష్యా ఉప ప్రధాని డెనిస్ మంత్రోవ్ స్వాగతం పలికారు. అనంతరం రష్యా సైనికుల నుంచి మోదీ గౌరవ వందనం స్వీకరించారు. మోదీకి స్వాగతం పలుకుతూ రెడ్ స్క్వేర్ ముందు రష్యన్ మహిళలు పంజాబీ దుస్తులతో భాంగ్రా నృత్యం ప్రదర్శించారు. అనంతరం మోదీ గౌరవార్థం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నోవో ఓగర్యోవోలోని తన అధికారిక నివాసంలో ప్రైవేటు విందిచ్చారు. ఈ సమయంలో మోదీని సాదరంగా ఆహ్వానించిన పుతిన్ ఆలింగనం చేసుకున్నారు. పుతిన్తో చర్చల్లో రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడుదల చేయాలని మోదీ కోరినట్లు తెలుస్తోంది. దీనికి పుతిన్ నుంచి సానుకూల స్పందన వచ్చిందని, త్వరలోనే వారికి విముక్తి లభిస్తుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్తో యుద్ధ నేపథ్యంలో భారత్ నుంచి పౌరులను తీసుకెళ్లి రష్యా సైన్యంలో బలవంతంగా చేర్చినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్లో వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్కు చెందిన మొయినుద్దీన్ చిప్పా క్రిస్టినా అనే వ్యక్తులు మానవ అక్రమ రవాణా ద్వారా రష్యా సైన్యంలోకి యువకులను పంపినట్లు తేలింది. మంచి జీవితం, విద్య, భారీ జీతాలతో ఉద్యోగాల పేరుతో యువతను రష్యాకు తీసుకెళ్లి ఆ యువకులు అక్కడికి చేరుకున్న తర్వాత వారి పాస్పోర్ట్లు లాక్కుంటారు. అనంతరం రష్యా తరపున ఉక్రెయిన్తో యుద్ధంలో పాల్గొనేలా బలవంతం చేస్తారు. ఈ క్రమంలోనే యుద్ధంలో పాల్గొన్న కొందరు యువకులు తీవ్రంగా గాయపడగా మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న యువకులను భారత్కు తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. తాజాగా మోదీ రష్యా పర్యటనలో ఈ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తారు. తన పర్యటనతో భారత్ రష్యా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఓ అద్భుత అవకాశమని అక్కడకు బయలుదేరడానికి ముందు మోదీ ట్వీట్ చేశారు. రష్యా పర్యటన ముగిశాక మోదీ ఆస్ట్రియాకు వెళ్తున్నారు. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్లెన్, ఛాన్సలర్ కార్లా నెహమ్మర్తో భేటీ అవుతారు.